जरा पीछे का बादशाह నెల రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి 30 మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఒక ప్రెసిడెంటు, 2 వైస్ ప్రెసిడెంట్లు, ఒక సెక్రటరీ, 2 జాయింట్ సెక్రటరీలు, ఒక ట్రెజరర్. ఈ 100 సంవత్సరాలకు పైన కలిగిన ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ 1984 నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది. అంతకుముందు రిజిస్ట్రేషన్లు కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి. ఈ 110 సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ విషయం ఏమంటే, పొద్దుటూరులో ఉన్న మసీదులు, దర్గాలు, పొద్దుటూరులో ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు, ఉరుసులు, గంధాలు, బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే 100 సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా, మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించిన దానికి పొద్దుటూరు ప్రజలకు, కమిటీ సభ్యులకు నేను మరీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. పాత్రికేయుల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకున్నది ఏమంటే, అందరికీ నచ్చరు, కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చకపోతారు. అందరూ మా సోదరులే. విమర్శలు సహజం. విమర్శించిన మాత్రాన మనం పని చేయకుండా వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు. ఏదైనా లెక్కాచారాలు కానీ, డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగింది అనిపిస్తే విలేకరుల ద్వారా కానీ, పోలీసుల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు. అంతేగాని ఎక్కడంటే అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి, మన ముస్లిం సమాజానికి చెడు చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఎవరైనా అట్టోళ్ళు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా 3 సంవత్సరాల గడువు కాలం ఉంది. ఈ 3 సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. మనము నువ్వు పెద్దోనివి, నేను పెద్దోనివి అనుకుంటా కాలయాపన చేస్తే అందరికీ నష్టం కలుగుతుంది. మనం అందరం కలిసి మన పొద్దుటూరుకు కావాల్సిన సౌకర్యాలు కలిగించుకొని మన ముస్లింలకు కావాల్సిన పనులు చేసుకుంటా ముందుకు పోయే విధంగా మేము అందరిని నడుచుకోవాలని చెప్పి అందరికీ పేరున తెలియజేసుకుంటూ, కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.